ఏంట్రా ఇది అర్థం కావట్లేదు. అర్జున్ ఒంట్లో అంతా బానే ఉందిగా? నాకే బానే ఉన్నాగా. మరి ల్యాప్టాప్ ఆ బుక్ దేనికిరా? ఇదా మేము గోవా ట్రిప్ ప్లాన్ చేసాం అక్క. ప్లేసెస్ అర్థం కాక గంట నుంచి రాసుకుంటున్నా. అలా అయితే అయినట్టే గాని ఏం యూజ్ చేద్దాం? హే ఫ్లిప్ ఫోను ఐఫోన్ నుంచి దీనికి షిఫ్ట్ అయ్యో రీజన్ ఏంటి? ఒకటి కాదు, ఈ సామ్సంగ్ గెలాక్సీ Z Flip 7 5G షిఫ్ట్ అవడానికి నా దగ్గర 7 రీజన్స్ ఉన్నాయి. ఏంటో అవి? ఫస్ట్, ఈ సైడ్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి గూగుల్ జెమినీ లైవ్ ని ట్యాప్ చేస్తే డైరెక్ట్ గా మొబైల్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. I am going to Goa. Can you tell me the places to cover there? What kind of vibe are you going for? Relaxing on the beach, exploring some history, or maybe a bit of everything? అలాగే ఈ కెమెరాని ట్యాప్ చేసి I wore this dress. Which jewelry should I wear? Well, the gold necklace you are wearing looks really nice with the purple dress. Do you want to add any other jewelry? ఇలా ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఐఫోన్ లో ఇలాంటి ఫీచర్ లేదు. సెకండ్, ఈ ఫ్లిప్ 7 ఫ్లిప్ మొబైల్స్ లోనే థిన్నెస్ట్ మొబైల్. సో పాకెట్ లో సింపుల్ గా ఫిట్ అవుతుంది. నెక్స్ట్, ఈ లార్జర్ ఫ్లెక్స్ విండో తో మొబైల్ అన్ఫోల్డ్ చేయకుండానే నోటిఫికేషన్స్ ని డిస్ప్లే ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈ కవర్ డిస్ప్లే మీద ఉన్న నౌ బ్రీఫ్ మనకి వెదర్ అండ్ రిమైండర్స్ తో పాటు గెలాక్సీ వాచ్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని మనకు ఒక పర్సనల్ అసిస్టెంట్ లా కూడా ఉంటుంది. అలాగే ఇది స్లిమ్ గా ఉన్న 4300 mAh బ్యాటరీతో వస్తుంది. కానీ ఇంత తిన్నుకుంది కదా, డ్యామేజ్ అవుతుందేమో. ఇది న్యూ జీరో గ్యాప్ హింజ్ అండ్ రీఇన్ఫోర్స్డ్ మెటీరియల్ తో రావడం వల్ల లీక్ డిజైన్ తో పాటు టఫ్ గా ఉంటుంది. లాస్ట్, కెమెరా అయితే 50 MP ప్రో కెమెరా విత్ ప్రో విజువల్ ఇంజిన్ తో వస్తుంది. సో ఏ జూమ్ ని యూజ్ చేసి డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ని క్లిక్ చేసినా డీటెయిల్డ్ ఇమేజెస్ ని ఇస్తుంది. ఈవెన్ సేమ్ 50 MP కెమెరాతో సెల్ఫీస్ కూడా దిగొచ్చు. కానీ ఐఫోన్ లో బ్యాక్ కెమెరా యూజ్ చేసి సెల్ఫీస్ దిగలేం కదా. చాలా బాగుంది అక్క, నాకు ఇస్తే గోవాలో బాగా యూజ్ అవుతుంది. అంత సీన్ లేదు కానీ నాకు టికెట్స్ బుక్ చేయి. ది లింక్ బయోలో ఉంది.